హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన స్పెషల్ రీసెర్చ్ యూనిట్ను కూడా ఆయన ప్రారంభించారు. ప్రారంభించారు, బాగుంది, ఒక మంచి కార్యక్రమం ప్రారంభించారు, బాగుంది. అయితే ఆ ప్రారంభించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమాన్ని చేశారనుకోండి, ఆ కార్యక్రమం గురించి కదా చర్చించుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళి ఏదో ప్రతిపక్షాల మీద నేను ఏదో మాట్లాడాను అని చెప్పేసి మాట్లాడితే మీరు చేసిన ఆ కాస్త కార్యక్రమం కూడా తప్పుదారి పడుతుంది కదా. ఎవరు చర్చించుకుంటారు? 285 కోట్లు పెట్టి 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు, మంచి కార్యక్రమం కదా. డయాలసిస్ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించారు, మంచి కార్యక్రమం కదా. 700 కోట్లతో వైఎస్ఆర్ సుజల స్రవంతి కార్యక్రమాన్ని మీరు ఉద్దానం దగ్గర ప్రారంభించారు, మంచి కార్యక్రమం కదా. ఈ కార్యక్రమాల గురించి చర్చించుకోవాలి కదా మేమంతా, మీడియా కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేశారని చర్చించుకోవాలి కదా. ఆ అవకాశం లేకుండా మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి లేకపోతే చంద్రబాబు గారి గురించి మీరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే మీరు చేసేదే తక్కువ, ఆ తక్కువను కూడా జనం చర్చించుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు కదా జగన్ అన్న మీరు. ఈ 3 కార్యక్రమాలు మంచివి ఇవాళ మీరు చేసింది. అయితే ఆ చేసిన సందర్భంగా మీరు అన్న మాటలు ఏంటి? ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగులు కొట్టాడు ఈ ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్. ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్కడ ఇండిపెండెంట్గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రె లెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి పార్టీకి రాలేదు, డిపాజిట్లు కూడా రాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన మాటలు. ఇవాళ మీడియా మొత్తం కూడా ఇవే చర్చించుకుంటోంది. మీరు 700 కోట్లతో చేసిన పను, 85 కోట్లతో చేసిన పని ఎవరు చర్చించుకోవట్లా. ఇదొక్క అంశమే జనమంతా చర్చించుకుంటున్నారు. మీడియాలో కూడా ఇదే ప్రబలంగా, మీ వార్త కోసం నేను వెతుకుతుంటే మొట్టమొదట ట్రెండింగ్లో వస్తున్నది ఇదే అన్న, దీని గురించి చర్చించుకుంటున్నారు. సరే, మనం కూడా దీని గురించి చర్చించుకుందామన్నా. మీరు బడికెళ్ళి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే మాట్లాడతారు, గుడిలాంటి ఒక ఆసుపత్రి ప్రాంగణంకి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించే మాట్లాడతారు. ఇంకేం లేవా అన్న? ముఖ్యమంత్రి వర్యులు మీరు మాట్లాడాల్సిన అంశాలు ఏంటన్నా? మీరు మాట్లాడుతున్నది ఏంటన్నా? మీరు రాసిచ్చే వాళ్ళు మీకు అట్లానే రాసిస్తున్నారు, మీరు అట్లానే చదువుతున్నారు కూడా. ఇక్కడ ఒక 2-3 అంశాలు మనం చర్చించుకుందామన్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మీరు, మీ నుంచి మేము ఏం ఆశిస్తామంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది మీరు చెప్పి ఉంటే మేము ఆనందపడేవాళ్ళం. మీరు ఒక మంచి కార్యక్రమాన్ని చేసినప్పుడు ఈ కార్యక్రమం మీ ఒక్కళ్ళ వల్ల కాలేదనే విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాలి. అక్కడికి వెళ్ళి మీరు వాస్తవంగా ఉద్దానం కిడ్నీ బాధితుల అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇది అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారే కిడ్నీ బాధితుల అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీ నుంచే ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి దీని మీద రీసెర్చ్ చేయించారు, దీనికి కారణాలు ఏంటో తెలియజేయమన్నారు. అదే సమయంలో ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత ఒక ఇనిషియేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారు, దాన్ని మీరు కొనసాగించగలిగారు. దీనికి నేను మీకు అభినందనలు. ఎందుకంటే మీరు టిడ్కో ఇళ్లను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది, దాన్ని మీరు పాడుబడ్డ కొంపల్లా చేశారు, బాధపడ్డాం. అమరావతిని తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది, దాన్ని రాగానే బొత్స సత్యనారాయణ గారు అదొక శ్మశానం అన్నారు, ప్రస్తుతం అది అలాగే తగలడింది, దానికి బాధపడ్డాం. రాగానే ప్రజావేదిక 6 కోట్ల రూపాయలు సంథింగ్ దాన్ని బట్టి కట్టి నిర్మిస్తే అదేదో అక్రమంగా నిర్మించారని చెప్పి అదొక్కటే అక్రమం అన్నట్టు, ఆ కృష్ణానది వెంబడి ఉండేవన్నీ అక్రమాలే, అక్రమ కట్టడాలే, మరి అదొక్కటే అక్రమం అన్నట్టు దాన్ని నిలువున కూల్చేశారు, బాధపడ్డాం. ఇలాగ గత ప్రభుత్వం చేసింది ఏది కూడా మీరు నిలబెట్టలేదు. ప్రతిదాన్ని మీరు నిర్దయగా విధ్వంసం సృష్టించారు. ఒక పౌరుడిగా నేను బాధపడ్డా, నేనే కాదు అనేక మంది. రాష్ట్ర ప్రజల సొమ్ము, ప్రజావేదికలో పెట్టిన ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల సొమ్ము అన్నా.
అది మీరు కూల్చేశారు కదా. మరి కూల్చేసిన వాళ్ళు గోకరాజు గంగరాజు బిల్డింగ్ ఉంది, ఇంకొకళ్ళ బిల్డింగ్ ఉంది, ఎన్ఆర్ఐ కాలేజీల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగులు మీరు ముట్టుకున్నారా అన్న? ఈ రోజు ముట్టుకోలేదు, ఆ సాహసం కూడా మీరు చేయలేదు. మరి ప్రజావేదిక అంటే ప్రజల ధనం కదా, మీకు లెక్క ఎక్కడ ఉంటుందన్న? కూల్చేశారు. టిడ్కో ఇళ్ళు బ్రహ్మాండంగా కట్టుంటే ఇవాళకి అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి అవి. వాటిని మీరు పట్టించుకోలేదు. 4.5 ఏళ్ళుగా మీరు ఎవరికి అది ఆల్రెడీ తాళాలు మాత్రమే ఇవ్వాల్సిందైతే అలాంటి వాటిని కూడా మీరు నిలిపివేశారు. ఇవన్నీ ఎట్లా చూడాలన్నా మేము? సరే, ఇవన్నిటికి బాధపడుతున్నాం. కనీసం మీరు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాన్ని, ఆయన దాని మీద కష్టపడి దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని, తెలుగుదేశం పార్టీ ఇనిషియేషన్ చేసిన అంశాన్ని మీరు పూర్తి చేశారు. ఇది ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మీకు కూడా ముగ్గురికి ఒక యూనిటీగా మీరు ఒక ప్రభుత్వం అంటే ఇలా చేయాలన్నా. నిజంగా ప్రభుత్వాలు ఇలానే చేయాలి. గత ప్రభుత్వం చేసింది నేను ఎందుకు ఉంచుతానని చెప్పేసి దాన్ని విధ్వంసం కూలతోయకూడదన్నా. అది చేశారు, బాగుంది, దీనికి మేము అభినందించాలి. కానీ మీరు వెళ్ళి మాట్లాడింది ఏంటన్నా, అక్కడ ప్యాకేజీ స్టార్, మ్యారేజ్ స్టార్. పవన్ కళ్యాణ్ గారు క్రెడిట్ ఇవ్వక్కర్లా, మీరు ఇస్తారని భావించడం కూడా అత్యాశయిద్ది కదా. పవన్ కళ్యాణ్ గారు అంశాన్ని లేవనెత్తితే ఆయనే ఇవాళ అక్కడ ఇన్ని హాస్పిటళ్ళు, ఆ సుజల స్రవంతి వచ్చినా, హాస్పిటల్ వచ్చినా, అక్కడ డయాలసిస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ వచ్చినా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. అయినప్పటికీ మీరు ఆయన పేరు ప్రస్తావించకపోయినా బాధ ఏం లేదన్న. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలు, మీకు ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పేం లేదు మీరు ప్రస్తావించకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి మీరు ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అన్నారు. ఇవన్నీ ఎందుకన్నా? ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకు? ప్యాకేజ్ తీసుకున్నారేమో నిరూపణ ఉందా? సరే, ఆయన ప్యాకేజ్ స్టార్ అయితే మిమ్మల్ని ఏమనాలన్నా? 47,000 కోట్ల రూపాయలు మీరు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పి కదా సిబిఐ ఆరోపణలు. అవి ఇప్పటికి కేసు 10 ఏళ్ల నుంచి మీరు బెయిల్ మీద ఉన్నారు కదన్నా. మరి దానికి సంబంధించి ఏమనాలి? పోనీ ఆయనకు ప్యాకేజ్ తీసుకున్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. ఉంటే మీరు ఈ పాటికి వదిలేవాళ్ళ? వదలరు కదా. సరే, ప్యాకేజ్ తీసుకున్నందుకు ఆధారం లేవు. కానీ 47,000 కోట్ల రూపాయల అక్రమార్జన మీ పేరుతోటి కేసులు నడుస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమనాలన్నా? ఏ స్టార్ అనాలి? మీరు 16 నెలలు జైల్లో ఉన్నారు కదా, మరి మిమ్మల్ని ఏమనాలన్నా? ఏ స్టార్ అనాలి? సో అది పక్కన పెడదాం. మ్యారేజ్ స్టార్ అన్నారు అన్న. అక్రమంగా ఏదో బెంగళూరులోనో ఇంకో చోట మనకున్న విలాసమైన భవంతుల్లో అక్రమంగా మనం ఏమన్నా చేస్తే, ఇల్లీగల్గా చేస్తే తప్పు కానీ అన్నా, పెళ్ళిళ్ళే కదన్నా ఆయన చేసుకుంది. రాజ్యాంగబద్ధంగా పెళ్ళిళ్ళే కదన్నా ఆయన చేసుకుంది. సో రాజ్యాంగబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే దాన్ని అక్రమం అని మనం ఎట్లా అంటామన్నా? రాజ్యాంగం పట్ల మనకు విలువ లేదా? రాజ్యాంగం పట్ల మనకు గౌరవం లేదా? రాజ్యాంగం మనకు తెలియదా? రాజ్యాంగం తెలియదు నాకు, ఇది తప్పు అని మీరు అంటారా? పోనీ అనండి అట్లనే. రాజ్యాంగాన్ని నేను గౌరవించను, రాజ్యాంగం చెప్పినా నాకు నచ్చదు, చెల్లదు, నా రాజ్యాంగం వేరు కాబట్టి నేను ఇలానే ఆరోపణలు చేస్తానంటారా? పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నది రాజ్యాంగం ఇచ్చిన చట్టం ఆధారంగా, చట్టబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. ప్రతి సందర్భంలో ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి మీకెందుకన్నా, నాకెందుకన్నా, జనానికి ఎందుకన్నా, మనకి ఏం సంబంధం? అవన్నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవాలి కదన్నా మనం. అవి కాకుండా పవన్ కళ్యాణ్ మ్యారేజ్ స్టార్, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, మాకేంటి? మాకేం సంబంధం దాంతో? పోనీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరంతా కూడా. ఒక్కరోజు ఇన్ని రోజుల నుంచి ప్యాకేజ్ స్టార్ అంటున్నారే, మీరు ఎందుకన్నా? మీకు భయం ఎందుకు పవన్ కళ్యాణ్ చూసి? అదేమంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ప్రగల్భాలు పలికారు, బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి అన్నారు. బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చి, బర్రె లెక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా? మీరు చూసుకోండి వీడియోలు వెళ్ళి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బర్రె లెక్క. నీతిగా నిజాయితీగా కష్టపడే నాయకుడు, ఓటమి కాదు. ఆయన అలాంటి నాయకుడు ఉండాలని చెప్పిందన్నా. మీ గురించి చెప్పలేదే, బాధాకరం అది. మీరేమో ఆ చెల్లి అంటున్నారు, మీ గురించి చెప్పలా. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అమ్మాయి గురించి ప్రస్తావనే చేయలేదు. బట్ ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావన చేసిందన్న. ఒక నీతిగా ఉంటాడు, తన డబ్బే ఇతరులకు ఇస్తాడు, డబ్బు పట్ల వ్యామోహం లేదు, ఒక అద్భుతమైన నాయకుడు, ఆయనకు జనానికి కావాలి, ఓటమి కాదు, అది ఓటమితో సంబంధం లేదు, ఆయన ఓడిపోలేదని చెప్పిందన్నా. మరి మీరు బరిలెక్కకి వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్ రాలేదంటారు. మరి ఆమె మీ గురించి చెప్పాలి కదన్నా గొప్పగా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది కదా గొప్పగా. సరే అటు ఉంచుదాం. మరి షర్మిలక్క సంగతి ఏందన్నా? మీ చెల్లెలే కదన్నా, 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, తర్వాత పాలేరు నుంచి నేను పోటీ చేస్తానని చెప్పింది. అయినప్పటికీ షర్మిలక్క పోటీ నుంచి విరమించుకుంది కదన్నా.
ఏమైపోయింది? ఇన్నాళ్ళు ఇక్కడ పోరాటం చేసిన మహిళనే పోరాటం చేసి దాని గురించి కూడా తప్పు పట్టట్లేదన్నా. ఆమెకున్న రిజర్వేషన్స్ ఆమెకుంటాయి. కానీ ఇవాళ మీరంటున్నప్పుడు ప్రస్తావించాల్సి వస్తుంది కదన్నా. బర్రెలక్క సరే, షర్మిలక్క సంగతి ఏందన్నా అని అడగాలి కదన్నా. సో అది పోని మీరు వైనాట్ 175 నేను తోపు తురుమంటారు కదన్నా. మీరెందుకన్నా? మీకు ఉన్నాయి కదన్నా ఇక్కడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు కదా మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తెలంగాణలో కూడా ఉందన్న. ఎందుకు మీరు గుర్తించట్లేదు? గతంలో మీ పార్టీ నుంచి అభ్యర్థులు గెలిచారు కదన్నా, ఎందుకు మీరు గుర్తించట్లేదు? వాళ్ళందరూ ఇవాళ మీరు వస్తే ఇక్కడ వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండరా? ఉంటారు కదా. మీరెందుకు పోటీ చేయలేదన్నా? ఇంత రాజకీయ వారసత్వం ఉండి, ఇన్ని వేల కోట్లు ఉండి, డబ్బు పెట్టగలిగి, ఎమోషన్ని రెచ్చగొట్టగలిగి, కులాలను విభజించగలిగి ఇన్ని చేయగలరు కదన్నా. మీరు క్యాపబుల్ పర్సన్ కదా రాజకీయాల్లో. మరి మీరు ఎందుకన్నా ఇక్కడ పోటీ చేయలేదు? ధైర్యం లేదనా? లేదా పోటీ చేస్తే మీ ఫ్రెండ్ ఏమైనా బాధపడతాడనా? మీరు పోటీ చేయకపోతే మా సహేతుకమన్నా. కష్టపడి ధైర్యం చేసి ఎస్ నా క్యాడర్ నేను నిలుపుకుంటా, నా ఉనికి నేను చాటుకుంటా, ఇవాళ కాకపోతే రేపు నేను మళ్ళీ తెలంగాణలో కూడా నేను ఉంటా, ఆడా ఉంటా, ఈడా ఉంటా, తెలుగు భాష లెక్క అన్న పవన్ కళ్యాణ్ అంటే దానికి మీకు బాధ కలిగింది. దాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఏమైపోయిందన్న మీకు? గతంలో బడి దగ్గర మీరు ఇలాంటి మాటలంటే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని అంటే అందరు విమర్శించారు కదన్నా. మీకు ఎవరు చెప్పలేదా? దాదాపు 30-40 మంది సలహాదారులు ఉన్నారు కదన్నా. ఎవరు చెప్పలేదా మీకు? ముఖ్యమంత్రి కదండి మీరు, ఇలా మాట్లాడకూడదండి, మీ స్థాయి కాదండి ఇది. ఎందుకండి పవన్ కళ్యాణ్ గురించి మీకు ఏమైనా భయమా? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారని ఎవరు చెప్పలేదన్నా. ఏమైందన్నా? నా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా నేను బాధపడుతున్నానన్నా ఇలా మీరు మాట్లాడడం. మీరు హుందాగా వ్యవహరించవచ్చు కదా. ఏదో సింహం సింగిల్గానే వస్తుందంటారు కదా. వాళ్ళందరూ కలిస్తే మీకు ఏందన్న బాధ? ఎందుకు బాధ మీకు? ఏంటి మీ బాధ? పవన్ కళ్యాణ్ సచ్చీలుడనా? పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడనా? 60 బోట్లు తగలడిపోతే ప్రభుత్వం నుంచి మీరు ఇప్పటి వరకు ఏమీ చేయకపోతే ఆయన సొంతంగా వచ్చి సహాయం చేశాడనా? కౌలు రైతుల గురించి మీరు పట్టించుకోకపోతే ఆయన ప్రతి కౌలు రైతు ఇంటికి వెళ్ళి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇస్తున్నాడనా? ఎక్కడ ఏం జరిగినా ప్రకృతి విపత్తులు జేబులోంచి ఎముకలేని చేయలాగా ఆయన వితరణ చేస్తున్నారనా? మంచి నాయకుడనా? నిజాయితీగా ఉంటాడు, మనలాగా అబద్ధాలు చెప్పడు, మనలాగా ప్రజల్ని మోసం చేయడానికి కుయుక్తులు పన్నడు, కుట్రలు తెలియవు, కుతంత్రాలు తెలియవు, నిజాయితీగా ఉంటాడనా? ఏందన్నా మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే కోపం, లేకపోతే ద్వేషం, లేకపోతే భయం? ఏమనాలన్నా దాన్ని? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారన్నా మీరు ఇలా ఉండడం నాకు నచ్చలే. మీరు ఈ రకంగా వ్యవహరించడం నచ్చలేదన్నా. మీరు మీ స్థాయి వేరుండాలన్నా. ముఖ్యమంత్రి స్థాయి అన్నా. మీరు 10 ఏళ్ళు ఫైట్ చేసి యువర్ ఎ ఫైటర్ అన్నా. ఫైటర్ 10 ఏళ్ళు కష్టపడి ఫైట్ చేసి ఇవాళ మీరు ఆ పొజిషన్కి వచ్చారు. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇట్లా చీప్గా మాట్లాడితే ఎట్లన్నా? ముఖ్యమంత్రి స్థాయి గౌరవం ఉండాలి కదా. ముఖ్యమంత్రి అంటే రేంజ్ ఉండాలన్నా. సో మీరు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మీరు ఓడిపోతారని భయపడుతున్నారు. వైనాట్ 175 అన్న మాట ఈరోజు ఎందుకు రాలేదన్నా మీ నోటి వెంట? అంటే ఓడిపోతామని భయం వేసింది. 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చుకున్నారు. మరొక 50-60 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి చాలామంది మీద వ్యతిరేకత ఉన్నదని మీకు అర్థమైంది. వాళ్ళ మీద వ్యతిరేకత ఉండడం ఏంటన్నా? వాళ్ళ మీద వ్యతిరేకత అంటే అది వాళ్ళ మీద కాదన్నా, మీ మీదే వ్యతిరేకత. అది మీరు రోడ్లు సక్రమంగా వేసి ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేదా అన్నా? నీళ్ళు లేకపోతే నిరుద్యోగమో మీరు తొలగించుంటే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేదా అన్నా? వాళ్ళ గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటే ఈ వ్యతిరేకత వచ్చేదా అన్నా? ఎక్కడ మీరు అభివృద్ధి చేయకపోవటం, కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయటం వల్లనే కదన్నా వాళ్ళందరి మీద వ్యతిరేకత వస్తుంది. మీరు ఏం మాట్లాడమంటే అవి మాట్లాడుతున్నారు పాపం. మీరు ప్యాకేజ్ స్టార్ అనమంటే ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, లేకపోతే మ్యారేజ్ స్టార్ అనమంటే మ్యారేజ్ స్టార్ అంటున్నారు. వాళ్ళకి ఏం ఆప్షన్ ఉందన్నా? వాళ్ళకి ఏం ఆప్షన్ ఇచ్చారు మీరు? వాళ్ళ మీద వ్యతిరేకత రావటానికి ఇండైరెక్ట్గా మీరు కారణం కాదా? మిమ్మల్ని చూసే కదా ఓటేశారు అందరూ. మళ్ళీ మధ్యలో వాళ్ళు ఏం చేశారు? పోనీ అవినీతికి పాల్పడ్డారా? అవినీతికి పాల్పడితే ఏ రకమైన అవినీతి పాల్పడ్డారు? ఆ చర్యలు ఏమైనా తీసుకున్నారా మీరు? మరి వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్నా?
ఇవన్నీ మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. సరే, చివరిగా ఒకటి అడుగుతున్నానన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలు ప్రస్తావించారన్నా. ఆ అంశాలకు సంబంధించి ఏ రోజైనా మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు? అయ్యా పవన్ కళ్యాణ్, నీకు తెలియదో నేను చెబుతున్నాను విను అని చెప్పి ఏమైనా చెప్పారా? నువ్వు తెలియక అబద్ధాలు ఆడుతున్నావు, లేకపోతే నీకు చెప్పింది నమ్ముతున్నావు, అది తప్పు అని మీరు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారన్నా? మద్యం కుంభకోణం గురించి మాట్లాడారన్నా, దాని గురించి వివరణ ఇచ్చారు ఎప్పుడైనా? ఇసుక కుంభకోణం గురించి మాట్లాడారు. బైజూస్తో ఒప్పందం ఏ రకంగా మీరు డబ్బులు చేసుకున్నారనేది ఆరోపణలు చేశారు. వాలంటీర్ అక్రమాల గురించి మాట్లాడారు. విద్యాశాఖలో 120 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. జగనన్న ఇళ్లలో స్కామ్ జరిగిందని చెప్పారు. తీసుకున్న అప్పుల మాట ఏంటి? జీతాలు ఇవ్వలేకపోవడం, నిరుద్యోగం, పరిశ్రమలు లేకపోవటం, ఉపాధి లేకపోవటం, ఇలా అనేక అంశాలు వరుసపెట్టి ప్రస్తావించారు కదన్నా. అవన్నీ ఎందుకు మీరు వాటికి సమాధానం చెప్పరు? సరే, పవన్ కళ్యాణ్ అడిగితే మీరు సమాధానం చెప్పరు, ఓకే. ఆయన అడిగితే మీరు సమాధానం చెప్పడం ఏంటి? ఆయన స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి అని మీరు అనుకుందాం. పోనీ మీరు చెప్పినవి అన్నా, ప్రత్యేక హోదా తెస్తానన్నారు, రైల్వే జోన్ తెస్తానన్నారు, విభజన హామీల గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు, మెడలు ఉంచుతామన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొస్తామన్నారు. మిమ్మల్ని నమ్మి 22 ఎంపీలు ఇచ్చారు కదా, ఏం చేశారన్నా? ఏ రోజైనా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి ఎక్కడైనా, ఆ చరిత్ర ఎక్కడైనా ఉందన్నా 4.5 ఏళ్లలో? లేదు. ఇవన్నీ లేవు అంటే విషయం వీక్ అయితేనే పబ్లిసిటీ పీక్ అంటారు కదా, అట్లా మీరు చాలా అభివృద్ధిలో కానీ, లేకపోతే ఉపాధి కల్పన కానీ, లేకపోతే వీటన్నిటిలో వెనకబడి ఉన్నారు. వీటికి సమాధానాలు మీ దగ్గర లేవు కాబట్టి వ్యక్తిగత దాడి చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మాకు అర్థమవుతుందన్నా. నిజంగా మీరు సబ్జెక్ట్ పోరాడండి అన్న. యు ఆర్ ఎ ఫైటర్. మీరు ఫైటర్ అన్న. మీలో ఉన్న ఫైటర్ ఎక్కడ పోయాడన్నా? చచ్చిపోయాడా? మీలో ఉన్న ఫైటర్ని బయటికి తీయండి అన్న. మళ్ళీ ఎంతసేపటికి వెళ్ళేటప్పుడు పరదాల మధ్యలో వెళతారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న. మీరు మంచిది కాదన్న. అలాగా మీరు ఆ జగన్ కావాలన్నా. మాకు ఏమైపోయాడన్న ఆ జగను? ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి తలని మీరే జగన్ కావాలన్నా. మాకు ఏమైపోయాడన్నా? ఆ ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు పరదాలో తిరగాలని కాదు, జనం మధ్య ఉండకూడదని కాదు కదన్నా. మీరు రావాలి, జనం మధ్యకు రావాలి. ఆ జగన్ కావాలన్నా మాకు, ఆ ఫైటర్ కావాలి మాకు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు మీరు ఈ రకంగా వ్యక్తిత్వ హననం చేయడం అనేది సహేతుకత కాదు, భావ్యం కాదు, సమంజసం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. సబ్జెక్టు మాట్లాడండి. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తిగతంగా మాట్లాడితే నేనే ఖండించి వీడియో చేస్తానన్నా. చంద్రబాబు గారు మీ వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావిస్తే నేనే ఖండించి వీడియో చేస్తానన్నా. లోకేష్ మాట్లాడిన అదే చేస్తానన్నా. కానీ రాజకీయాలు భ్రష్టు పట్టాయి అనే మాట వైసీపీ ప్రభుత్వం వచ్చాకే వచ్చిందనేది మాత్రం నిర్వివాదాంశం అన్న. బాధ కలుగుతుంది. మీ మంత్రులు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారన్నా. అంతేలే, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని మీరే ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడతారన్నా? ఒక పౌరుడిగా నేను చాలా బాధపడుతున్నానన్నా. దయచేసి ఇకనైనా 3 నెలలు 4 నెలలు లేవన్న రాజకీయాలు, ఎన్నికలు, ఈ లోపన్నా మీరు చేసిన పనులు చెప్పండి అన్న. దయచేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరేం చేశారో చెప్పండి. ప్రతిపక్షాలు నోళ్లు మూయించండి అన్న. అది నాకు కావాలి. అంతే తప్ప ఈ రకమైన మాటలు ఎందుకన్నా? ప్లీజ్ దయ ఉంచి మీరు ఇక నుంచి అయినా ముఖ్యమంత్రి హోదాకి ఆ హోదా నిలబడేలాగా మీరు వ్యవహరిస్తారని ఒక రాష్ట్ర పౌరుడిగా మా ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి విన్నవించుకుంటున్నా.